కిలో సరికొత్త రెసిపీతో రెడీగా ఉంది. మరి ఆ రెసిపీ నేమ్ ఏంటని మన షెఫ్ ఉదయ్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ ఉదయ్ గారు. హాయ్. ఇవాళ మనం వ్యూవర్స్ కోసం ఏ రెసిపీని పరిచయం చేయబోతున్నారు? ఈరోజు ఒక సరికొత్త వెరైటీ పరిచయం చేయబోతున్నాను. అదేంటంటే స్పైసీ మటన్ స్కీవర్స్. ఓ ఓకే. స్కీవర్స్ అంటే అండి? స్కీవర్స్ అంటే ఏం లేదు, సన్నని ఇనుప చువ్వలు అనమాట. ఓకే. వుడెన్ చువ్వలు కూడా ఉంటాయి, ఇట్లా ఇనుపై ఇత్తడి కూడా ఉంటాయి అనమాట. వీటిని స్కీవర్స్ అంటారు అనమాట. ఇట్స్ లైక్ స్కీవర్స్. మనం చేసినటువంటి మటన్ కానీ వెజిటబుల్స్ కానీ ఇట్లా స్కీవర్స్ లోపలికి గుచ్చుకుంటాం అనమాట. తినేటప్పుడు బయటకి ఇలా తినేటప్పుడు చాలా బాగుంటుంది. సో వీటిని స్కీవర్స్ అంటారు అనమాట. సో ఇవాళ రెసిపీ వచ్చేసి స్పైసీ మటన్ స్కీవర్స్ అనమాట. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. తప్పకుండా. స్పైసీ మటన్ స్కీవర్స్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా. ఇప్పుడు దాని తయారీ విధానం షెఫ్ ఉదయ్ గారిని అడిగి తెలుసుకుందాం. స్పైసీ మటన్ స్కీవర్స్కి ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మటన్. ఈ మటన్ వచ్చేసేపటికి మనం డైస్ కటింగ్ చేసుకోవాలి. చిన్న చిన్న డైస్ కట్ అనమాట ఇట్లాగా. ఓకే. అన్నీ ఈవెన్గా ఉండాలి కుకింగ్ చేసేటప్పుడు. ఎందుకంటే మళ్ళీ ఒకటి చిన్నది ఒకటి పెద్దది అయితే కనుక సరిగ్గా బాగోదు అనమాట. అందుకని చెప్పేసి అన్నిటిని ఈవెన్గా ఇలాగా డైస్ కట్ చేసుకోవాలి. సో వీటిని మటన్ స్కీవర్స్ కింద మనం తయారు చేస్తాం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఇట్లాగా ఒక 1/2 kg మటన్ స్కీవర్స్ నేను తీసుకున్నాను. బిగ్ డైస్ అంటారు అనమాట. సో బిగ్ డైస్ అనమాట. సో వీటిని ఏం చేద్దామంటే ఫస్ట్ మ్యారినేట్ చేయాలి మనం మటన్ స్కీవర్స్ చేసేటప్పుడు. సో ఫస్ట్గా ముందు ఒక బౌల్ తీసుకుందాం ఇలాగా. ఈ బౌల్లోకి ఈ మటన్ ముక్కల్ని యాడ్ చేసేద్దాం. బోన్లెస్ మటన్ అనమాట ఇది. ఇందులో బోన్ ఉండదు ఎక్కడ మనకి. బోన్లెస్ తీసుకోవాలండి? బోన్లెస్ తీసుకోవాలి. బోన్ ఉంటే మనకి స్కీవర్స్లోకి వెళ్ళేటప్పుడు గుచ్చుకుంటుంది. సో అందుకని చెప్పేసి ఇట్లా బోన్లెస్ మటన్ని మనం తీసుకోవాలి. దాంట్లోకి ఒక్కొక్కటిగా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని ముందు మ్యారినేషన్ చేసుకుని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో దీంట్లోకి ఏం చేద్దామంటే లైట్గా మనం ఒక 1 teaspoon ఆఫ్ యోగర్ట్, పెరుగు అనమాట. 1 teaspoon సరిపోతుంది పెరుగు. దీంట్లోకి మనం కొద్దిగా గరం మసాలా పౌడర్, ధనియాలు, జీలకర్ర, అట్లాగే దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, అలాగే కొంచెం బే లీఫ్, బిర్యానీ పత్తా కూడా తీసుకొని వేయించుకున్న తర్వాత మిక్సీ చేసుకుంటే మనకు గరం మసాలా రెడీ అవుతుంది. గరం మసాలా వచ్చేసేపటికి ఒక 1 teaspoon అనమాట. ఓకే. సో దీంట్లోకి అలాగే కారం వచ్చేసి ఒక 1/2 teaspoon ఆఫ్ కారం అనమాట. 1/2 teaspoon కారం. అట్లాగే ఒక 1/2 teaspoon వచ్చేసి మనం పసుపు, హల్దీ అనమాట, 1/2 teaspoon. అట్లాగే దీంట్లోకి లెమన్ స్క్వాష్ వాడుతున్నాము అనమాట. లెమన్ ఉంటుంది కదా, లెమన్ స్క్వాష్ కొంచెం తీయగా ఉంటుంది. లెమన్ మీద ఉండేటువంటి తోలు ఉంటుంది కదా, దానితో తయారు చేస్తారు లెమన్ స్క్వాష్ అని. ఇట్లా తేనెలాగా టేస్ట్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఒక ఎట్లా అంటే తేనెలాగా ఉంటుంది. కొంచెం టేస్ట్ చేసినట్లయితే తీయగా ఉంటుంది. కొంచెం టేస్ట్ చేయండి. తీయగా, కొంచెం పుల్లగా అలానే తీయగా కూడా ఉంటుంది. ఓకే. అలాగే కొద్దిగా దీంట్లోకి మనం యాడ్ చేద్దాం ఉల్లికాడలు, స్కాలియన్ అంటారు, చిన్న ఉల్లికాడలు ఉంటాయి కదా అవి. సో అలాగే దీంట్లోకి కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఒక 1 teaspoon సరిపోతుంది. తర్వాత దీంట్లోకి మనం ఫ్రెష్లీ క్రష్డ్ పెప్పర్ అనమాట, పెప్పర్ కార్న్స్ తీసుకొని ఇట్లాగా జస్ట్ మనం మిల్లుతోటి గ్రైండ్ చేసుకోవాలి. సో ఏం లేదు, జస్ట్ మిరియాల పొడి అనమాట. మిరియాలని మనం గ్రైండ్ చేసి వేస్తున్నట్టు. సో ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. అట్లాగే కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్, కొంచెం లైట్గా ఒక 1/2 teaspoon బ్లాక్ పెప్పర్ పౌడర్. అట్లాగే కొంచెం సాల్ట్ వచ్చేసి ఒక 1/2 teaspoon సాల్ట్ అనమాట. సో వీటిలన్నిటిని తీసుకొని దీంట్లోకి కొంచెం మనం కొరియండర్, కొత్తిమీర కూడా కొద్దిగా ఒక 1/2 teaspoon కొత్తిమీర కూడా వేసేసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని మనం మిక్స్ చేసుకోవాలి.
ఓకే, ఓకే. ఇలాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా తయారైన మిశ్రమం మొత్తాన్ని మనం మ్యారినేషన్ అంటాము. ఓకే. సో ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఓకే. సో అలా ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే ఈ ముక్క మొత్తానికి ఈ మసాలా పట్టుకుని మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకే. యోగర్ట్, అలాగే గరం మసాలా, చిల్లీ పౌడర్, పసుపు, లెమన్ స్క్వాష్ అంతా ఎవ్రీథింగ్ బాగా కలిసిపోతుంది అనుకో. ఎస్, కలిసిపోయి మంచి స్కీవర్కి మంచి టేస్ట్ వస్తుంది. ఓకే. ఓకే. సో వీటిని మనం ఇలా ఉన్న వాటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు. ఓకే. చూసారు కదండి, ఇలా మిక్స్ చేసుకున్న మటన్ ముక్కల్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. మనకి మటన్ స్కీవర్స్ ముక్కల్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ప్యాన్ తీసుకొని ఓకే. ఫ్లేమ్ ఆన్ చేసుకొని లైట్గా దీంట్లోకి కొంచెం వాటర్ పోద్దాం. ఓకే. ఓకే, వాటర్ యాడ్ చేసి కొద్దిగా ఓకే. వాటర్ యాడ్ చేసి ఈ వాటర్ మగ్గిన తర్వాత దీంట్లోకి మనం బ్రోకలీ, ఓ, అంటే ఇది ఒక కాలీఫ్లవర్ ఫ్యామిలీ అనమాట. దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సేమ్ కాలీఫ్లవర్ లాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం గ్రీన్గా ఉంటుంది. యా. సో బ్రోకలీని తీసుకొని జస్ట్ మనం దీంట్లోకి కొంచెం లైట్గా బాయిల్ చేసుకుందాం. ఓకే. ఓకేనా. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ వాటర్లోకి మనం కొద్దిగా సాల్ట్ లైట్గా సాల్ట్ యాడ్ చేద్దాం. ఓకే. సో సాల్ట్ యాడ్ చేయటం వల్ల ఆ ముక్క మొత్తానికి, బ్రోకలీ మొత్తానికి ఈ సాల్ట్ పట్టుకొని మనం బ్రోకలీ తింటున్నప్పుడు సాల్టీగా, టేస్టీగా యా. ఉంటుంది. ఓకేనా. ఇలా బాయిల్ అయిన వాటిలోకి మనం వాటర్ బాయిల్ అయింది. యా. సో కొద్దిగా బ్రోకలీ ముక్కల్ని యాడ్ చేసేద్దాం. ఓకే. బ్రోకలీలో ఎక్కువగా ఫైబర్ ఉంటుందండి. యా. సో ఇలాగా ఇది ఎంత టైం తీసుకుంటుందండి? జస్ట్ ఒక 2 minutes చాలు, ఎక్కువ కాదు. ఓకే. జస్ట్ ఒక 1 బాయిల్ తీసుకొచ్చేలాగా చూసుకోవాలి. సో తర్వాత వచ్చేసి మళ్ళీ మనం ఇంకొక ప్యాన్లో లైట్గా ఫ్లేమ్ ఆన్ చేసుకొని ఓకే. దాంట్లోకి మనం కొద్దిగా ఆయిల్ యాడ్ చేద్దాం. ఓకే. ఓకే, ఇట్లా ఆయిల్ యాడ్ చేసి ఓకే. ఆ ఆయిల్లోకి ఆయిల్ అంతా అలా స్ప్రెడ్ చేసేసుకోవాలా? ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే. స్ప్రెడ్ చేసుకున్న ఆయిల్లోకి మనం ఒక్కొక్కటిగా మన బెల్ పెప్పర్స్, గ్రీన్, yellow అండ్ రెడ్, మూడు క్యాప్సికమ్స్ అనమాట. ఓకే. సో స్కీవర్స్ ఒకటే వేస్తే సరిపోదు కదా, స్కీవర్స్తో పాటుగా సమ్ వెజిటబుల్స్ కూడా ఇవ్వాలి. Yeah. అందుకని మనం ఏం చేస్తున్నామంటే గ్రీన్, రెడ్ అలాగే yellow బెల్ పెప్పర్స్ని యాడ్ చేద్దాం. ఓకే. అలాగే మనం మన బ్రోకలీని కూడా యాడ్ చేయాలి. సో ప్రస్తుతానికి ఇంకొక బాయిల్ తీసుకొద్దాం. ఓకే. సో ఈ లోపల మనకి ఇక్కడ ప్యాన్ హీట్ అవుతుంది. ఓకే. సో దీంట్లోకి మనం ఒక్కొక్కటిగా పెప్పర్స్ యాడ్ చేసేద్దాం. ఇలా 3 వేయడం కంపల్సరీయా? ఓన్లీ నార్మల్ గ్రీన్ క్యాప్సికమ్ వేసేసుకొని చేసుకోవచ్చు? గ్రీన్ క్యాప్సికమ్ కూడా వేసుకుని చేసుకోవచ్చు, బట్ యాక్చువల్గా ఏమవుతుందంటే మనకి అంత లుక్ రాదు. ఓకే. ఎప్పుడైనా 3 కలర్స్ ఉన్న లుక్ వేరే ఉంటుంది. అట్లాగే రెడ్, అట్లా 1 కలర్ ఉన్న దానికి కూడా తేడా ఉంటుంది. సో జస్ట్ ఇట్లాగా ముక్కలన్నిటిని మనం విడివిడిగా పరుచుకోవాలి. ఓకే, ఇట్లా. సో అలాగే ఈ గ్రీన్ క్యాప్సికమ్స్ కూడా స్కిన్ జస్ట్ దాని మీద ఒక లేయర్ వచ్చేసి మనకి కొద్దిగా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడడానికి. ఇట్లాగా యాడ్ చేసేసుకోవాలి. సో అలాగే మనకి ఇక్కడ బ్రోకలీ బాయిల్ అయిపోయింది. సో ఈ స్టేజ్ వరకు చాలు. సో ఇలా 5 minutes ఉడికితే చాలా అండి? ఎస్, జస్ట్ ఒక 2-3 minutes బాయిల్ అయితే చాలు అన్నమాట. సో వీటిలన్నిటిని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే. ఇలా బౌల్లో తీసేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. మరీ పచ్చి ఇవ్వకోకుండా ఇలా మనం కుక్ చేసి ఇస్తే చాలా బాగుంటుంది. ఈ క్యాప్సికమ్ ముక్కలు ఇటువైపు మారుద్దాం, ఫ్లేమ్ ఎక్కువ వస్తుంది. సో దీని మీదకి మనం లైట్గా కొద్దిగా ఆయిల్ కూడా వేద్దాం. సో దీని మీద కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాం, లైట్గా సాల్ట్. అట్లాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా, మిరియాల పొడి. ఆల్రెడీ అందులో మిరియాల పొడి యాడ్ చేసుకున్నాం కదా, ఇందులో కూడా
ఇప్పుడు కంపల్సరీ లేదండి, దాంట్లో యాడ్ చేసాము. యా ఈ ముక్కలకు కూడా పట్టుకుంటే మసాలా లాగా బాగుంటుంది. యా, ఈ స్టేజ్లో మనం ఓకే. ఆపేసుకోవాలి. ఇలా పైన స్కిన్కి ఒక లేయర్ వచ్చేంత వేయించుకుంటే చాలా. అంతే అంతే. సో వీటిలన్నింటినీ మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి పక్కకి. జస్ట్ ఎక్కువ క్యాప్సికమ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. యా యా సో అలాగని చెప్పేసి ఒక బౌల్లోకి అన్నీ తీసుకుంటే నలిగిపోయే అవకాశం ఉంది. సో జస్ట్ 2 కప్స్లో వచ్చేటట్టుగా ఓకే. తీసుకోవాలి. వెరీ డెలికేట్గా ఉంటుంది క్యాప్సికమ్. యా యా మనం ఎక్కువ కుక్ చేసామంటే మెత్తగా అయిపోతుంది. సో అందుకని మనకి ఇక్కడ క్యాప్సికమ్ రెడీగా ఉంది, అట్లాగే బ్రోకలీ కూడా రెడీగా ఉంది. ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది, అదేంటంటే ఆనియన్స్. జస్ట్ ఆనియన్స్ కూడా ఇట్లాగా జస్ట్ ఒక లేయర్ మనకి కుక్ అయ్యేలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఒక సైడ్ కుక్ చేసుకోవాలి. ఓకేనా. దీని మీద కూడా సేమ్ కొద్దిగా ఆయిల్ అప్లై చేద్దాం లైట్గా. అట్లాగే కొంచెం సాల్ట్. ఓకే, సాల్ట్ వేస్తే తొందరగా కుక్ అవుతుందనా? అలా అని కాదు, ఆ ముక్కకు పట్టుకుంటుందండి. ఓకే. అట్లా కొంచెం పెప్పర్ కూడా ఓకే. ఇలాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న వాటిని మనం ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఓకే. సో మనకి స్కీవర్స్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ క్యాప్సికమ్, బ్రోకలీ, అట్లాగే ఆనియన్ రెడీ అయిపోతాయి. యా తర్వాత మనకి మిగిలిన పార్ట్ ఏంటంటే ఓన్లీ మటన్ ఒకటే మిగులుతుంది. యా యా సో ఈ మటన్ కూడా తీసుకొచ్చి మనం ఇలాగే సేమ్ కుక్ చేసేసుకోవాలి. ఓకే. కుక్ చేసేసుకున్న తర్వాత ఓకే. దాన్ని ముక్కల్ని కూడా మనం పక్కకు తీసుకొని ఓకే. స్కీవర్స్లోకి ఒక్కొక్కటిగా మటను, అట్లాగే గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, మళ్ళీ ఒక మటన్, ఓకే. మళ్ళీ ఎల్లో, మళ్ళీ గ్రీన్ వచ్చేట్టు మళ్ళీ ఒక మటన్ పెట్టుకొని మధ్యలో ఆనియన్ పెట్టుకొని ఆనియన్ పెట్టుకొని తర్వాత ప్లేట్ ప్రజెంటేషన్ చేసుకుంటే మనకి స్పైసీ మటన్ స్కీవర్స్ రెడీ అయిపోతుంది. కొంచెం ప్రాసెస్ ఎక్కువ దీనికి. ప్రాసెస్ ఈజీయే, బట్ చేసే విధానం కొంచెం తెలుసుకొని ఉండాలి అంతే. సో ఒకసారి టర్న్ చేద్దాం. సింపుల్గానే ఉంది, మరి అంత కష్టంగా ఏం లేదు రెసిపీ. వెరీ సింపుల్. యా సో ఒకసారి మన మటన్ స్కీవర్స్ కూడా లోపల రెడీ అయిపోయినాయి. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఒకసారి తీసి చూద్దాం. ఎస్, సో బాగా రెడీ అయింది కదా, మసాలా అంతా పట్టుకుంది. యా సో వీటిని కూడా మనం వేయించుకుందాం. సో ప్రస్తుతానికి అయితే పక్కన పెట్టుకుందాం. ఓకే. రోస్ట్ చేసుకున్న ముక్కలు జస్ట్ తందూర్ లాగా ఉంటాయి అన్నమాట. యా సో ఇంకా చాలు, ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని ఓకే. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే అండి, రోస్ట్ చేసుకున్న ఆనియన్ కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ మనకి రెడీ అయిపోయినాయి. సో బ్రోకలీ, 3 బెల్ పెప్పర్స్, అట్లాగే ఆనియన్ ఇవన్నీ రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనకి మెయిన్ పార్ట్ మళ్ళీ వచ్చేసి ఒకసారి ఫ్లేమ్ ఆన్ చేద్దాం. ఓకే, ఒక్కొక్కటిగా స్కీవర్స్ యాడ్ చేయాలి. సో అందుకని ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ వేద్దాం. ఆయిల్ గరం అవ్వగానే లైట్గా ఇట్లా ప్యాన్ కరెక్ట్గా ఉండాలి. స్ప్రెడ్ చేసుకోవాలి. ఎస్ ఎస్. మీకు ఓవెన్ ఉంటే కనుక ఓవెన్లో కూడా చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఒకేసారి ఉడకబెట్టుకోకుండానే ముక్కల్ని డైరెక్ట్గా స్కీవర్స్లో గుచ్చేసి ఓవెన్లో కూడా పెట్టేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఏంటంటే నేను కుకింగ్తో చేసి చూపిస్తాను, సో దట్ ఎవ్రీబడి విల్ అండర్స్టాండ్ అనమాట. సో ఒక్కొక్కటిగా ఇప్పుడు స్కీవర్స్ యాడ్ చేయాలి. ఒక 10 minutes చాలు. అట్లాగా చిన్న చిన్న డైస్లే కాబట్టి ఎక్కువ టైం పట్టదు. స్నాక్ ఐటమ్గా చాలా బాగుంటుంది. సో ఈవినింగ్ టైమ్స్లో ఎప్పుడన్నా క్రికెట్ మ్యాచ్ చూస్తూ అట్లా తినాలనుకుంటే ఇలా వెరైటీగా చేసుకోవచ్చు. ఇట్లాగే చికెన్ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు. చికెన్ ప్రిపేర్ చేసుకోవచ్చు, వెజిటబుల్స్, ఓన్లీ వెజిటబుల్స్ కూడా చేసుకోవచ్చు. సో ఒక్కొక్కటిగా టర్న్ చేద్దాం. అప్పుడే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసింది. సైడ్స్ ఇలా బ్రౌన్ కలర్ వస్తే చాలా. యా, 2 sides వచ్చేసి చూసుకొని లోపల కూడా కుక్ అవ్వాలి. యా యా
సో ఏదో కుక్ చేసామని హై టెంపరేచర్ పెట్టకూడదు, ఓకే, లో టెంపరేచర్ పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. ఓకే. మసాలా స్మెల్ అంతా కూడా బాగా వస్తుంది, అంతా మిక్స్ చేశాను కదా. సో బోన్లెస్ మటన్ అయితే చాలా బాగుంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్ మనం చికెన్తో చేయొచ్చు, ఓన్లీ వెజిటబుల్స్తో కూడా చేయొచ్చు. వెజిటబుల్స్ వచ్చేవాడికి క్యాప్సికమ్ తీసుకోవాలి, క్యారెట్ తీసుకోవాలి, అట్లాగే బ్రాకలీ, గోబీ కూడా తీసుకోవచ్చు. వీటిలన్నింటినీ మిక్స్ చేసి కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ప్రస్తుతానికి అయితే ఒక 5 minutes వెయిట్ చేద్దాం. ఈ లోపల కుక్ అవుతాయి. కుక్ అవ్వగానే తీసేసి కూల్ డౌన్ చేసుకొని మనం స్కీవర్స్ కింద తొడిగేద్దాం. ఓకే శ్రవంతి, మనం ఇలాగా కుక్ చేసుకోవాలి. స్పైసీ మటన్ స్కీవర్స్ కదా, కొంచెం స్పైసీ ఫ్లేవర్ ఉంటుంది. బాగా కిచెన్ అంతా కూడా స్పైసీ ఫ్లేవర్స్ తోటి నిండిపోయింది. ఓకే, సో ఈ స్టేజ్లో మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, ఫ్లేమ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఓకే 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 ఉదయ్, ఇది ఒక 5-10 minutes కూల్ అవ్వాలా? అవసరం లేదు, ఇలాగే కొంచెం బేర్ చేయాలనుకుంటే డైరెక్ట్గా మనం స్కీవర్స్లో గుచ్చేసుకొని, సో ఇలాగా రెడీ అయిపోయిన వాటిని ఫస్ట్ స్కీవర్స్ తీసుకుందాం మనం. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక మటన్ తీసుకొని, అట్లాగే రెడ్ క్యాప్సికమ్, మళ్ళీ ఒక పీస్ వచ్చేసి మటన్ స్కీవర్, మళ్ళీ ఒక క్యాప్సికమ్ వచ్చేసి ఎల్లో, అట్లాగే ఇంకొక పీస్ వచ్చేసి మటన్ గ్రీన్ క్యాప్సికమ్. చూడడానికైతే చాలా కలర్ఫుల్గా ఉంది ఉదయ్ గారు. ఎస్, తర్వాత ఇంకొక స్కీవర్ వచ్చేసి మటన్ పెట్టేసి ఇప్పుడు మనం ఆనియన్ యాడ్ చేయాలి. సో దీనికి ఆపోజిట్ కలర్ కింద చేద్దాం. సో ఒక స్కీవర్ రెడీ అయిపోయింది. కొంచెం టైం పడుతుంది, బట్ యూ విల్ ఎంజాయ్ ఇట్ అనమాట. సో ఈ స్కీవర్ని మనం ఇలా ప్లేస్ చేసేద్దాం. సో ఇప్పుడు ఇంకొక స్కీవర్ తయారు చేద్దాం. జస్ట్ ఇట్లాగా కిచెన్ అంతా కూడా మంచి ఫ్లేవర్స్తో నిండిపోయింది. ఓకే, సో ఇదొక స్కీవర్ అనమాట. సో ఈ స్కీవర్లో కొంచెం తక్కువ వచ్చినాయి కాబట్టి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇట్లాగా కిందకి లాక్కొని స్పైసీ మటన్ స్కీవర్స్ రెడీ అయిపోయినాయి. ఒకసారి మన శ్రవంతి చూసి, చాలా కలర్ఫుల్గా ఉందండి. కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓకే, ఇంత కలర్ఫుల్గా ఉంది కాబట్టి నువ్వు ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు చెప్తే నేను సంతోషిస్తాను. అయ్యో సారీ ఉదయ్ గారు, నేను నాన్ వెజ్ తినను, నా బదులు ఇవాళ మీరే తినేసేయండి. ఓకే, సో టేస్ట్ ఎవరిదైనా ఒకరిదే ఉంటుంది. ఓకే, సో శ్రవంతి నాన్ వెజ్ టేస్ట్ చేయాలంటుంది కాబట్టి నేను ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందని ఒకసారి చెప్తాను, తను ఫీల్ అవుతుంది అనమాట. ఓకే, సో చూస్తుంటే నాకే నూరూరిపోతుంది. సో మీకు కూడా ఇలాగే ఉంటే కనుక ఒకసారి ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా. వావ్, చాలా బాగుందండి. ఆ ఫ్లేవర్స్ అన్నీ వస్తున్నాయి, స్పైసీ తందూర్ లాగానే ఉంది యాక్చువల్ చెప్పాలంటే. నేను తినలేకపోయినా ఆ స్మెల్ తోటి మా ఉదయ్ గారు చేసిన వంటకాన్ని చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాను నేను. ఓకే, చాలా బాగుందండి. మీ చెప్పినట్టుగా ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చూసారు కదండి స్పైసీ మటన్ స్కీవర్స్, తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఇది వాటి స్టూడియో 1 వంటిల్లు.